ఎల్లుండి ఏరియాకి వెళ్ళాలి, ఎందుకంటే 12వ తారీఖు ఎలక్షన్ అంటే మరి ఒక రోజు ముందుగానే క్లోజ్ చేయాల్సి ఉంటుంది పర్యటన. సో కాబట్టి వాళ్ళ షెడ్యూల్ని తెలుసుకొని ప్రత్యర్థులు వారి మీద దాడులు చేయడానికి ఏమన్నా పన్నాగాలు పన్నుతున్నారా? సార్ అసలు అత్యంత ప్రశాంతంగా ఉంది సార్, చాలా ప్రశాంతం. నేను ఏం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్తున్నారు పులివెందుల్లో ఒకవేళ ఇంత పీస్ఫుల్ గా ఎప్పుడు జరగబోయేదంటే వాస్తవంగా ప్రశాంతంగా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇటువంటి దౌడులు దౌర్జన్యాలు అని ఎందుకంటారు తెలుసా? వాళ్ళు అనుకున్నట్టు జరగలే ఎలక్షన్. వాళ్ళు అనుకున్నట్టంటే ఎలాగా? వాళ్ళు అనుకున్నట్టంటే ఎవరు రాకూడదు, బూతులు క్యాప్చర్ చేసేయాలి, రాత్రి ఈ పాటికే మొత్తం డిసైడ్ అయిపోవాలి, బూతులు క్యాప్చర్ చేసేయాలి, అట్లా అనుకున్నారు వాళ్ళు. అది జరగడం లేదు. ప్రతి చోట ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట పోటీ పెడుతుంది. ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం మంత్రులు కానీ అందరూ కూడా ఐకమత్యంగా జనసేనతో కలిసి 100% ప్రచారంలో పాల్గొని వాళ్ళు బాగా ముందు దోసుకెళ్తున్నారు. ఒక విషయం చెప్పండి తాతం శెట్టి గారు, ఇప్పుడు మీరు పులివెందులా కూడా వెళ్ళారు కదా, అయితే అక్కడ నిన్న అనుకుంటా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పుట్టినరోజు కూడా సునీతారెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు. ఆవిడని జమ్మలమడిగి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసినట్టున్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా? ఇప్పుడు ఆవిడ కూడా మా నాన్నగారిని చంపినటువంటి వ్యక్తులకు శిక్ష పడలేదని కొంచెం అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సానుభూతి ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా ఇప్పుడు? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఆ ఊరి వరకు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత పేరుందో ఆయన తమ్ముడుగా ఆయన గీత దాటకుండా ఎదిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి కూడా అజాత శత్రువుగా పేరుంది సార్ పులివెందుల్లో. ఆయన బయట ఉన్నా కానీ పులివెందుల్లో అనేక మంది మంచి స్నేహితులు, ఆత్మ బంధువులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఒకవేళ మీ కిరాతకమైనటువంటి దాడులు రాజకీయాలకు ఎదురు రాలేకపోయినా అక్కడ ఓటింగ్ అంటూ జరిగితే 100% వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఓటింగ్ ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఆ ఓటింగ్ జరుగుతుందనే వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. లేకుంటే ఇప్పుడు ఓటింగ్ జరిగితే మేము పులులు సింహాలు మేము చంపేస్తాం, మేము పులివెందులు మా అడ్డ, ఈ పూలంగళ్ళు మా అడ్డ అనుకునేవాళ్ళు. ఫ్రీగా ఓటింగ్ జరగనియండి, ఎందుకు మీరు లేనిపోని బయట నుంచి వచ్చిన నాయకులంతా పులివెందులు అట్టా ఇట్టా అంటున్నారు? మీరందరూ ఇప్పుడు ఈ నుంచి ప్రొద్దుటూరు నుంచి పోయి ఆ నుంచి పోయి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వెళ్ళకూడదా? నేను వెళ్ళకూడదు అనలేదు, మేమందరం వెళ్ళాం కదా. నేనేమంటే మీరే గగ్గోలు పెడుతున్నారు. ఏమని? వాళ్ళకి అక్కడ స్థానికంగా తెలిసినట్టు, వీళ్ళే చూసినట్టు, వెళ్ళొద్దనలేదు మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళొద్దనలేదు, మేము కూడా వెళ్ళొచ్చాం సార్. ఇప్పుడు కూడా నేను నా కాన్స్టిట్యున్సీ కాదు, లేదు నేను రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో ఉన్నాను. సో ఎన్నికల ప్రశాంతంగా జరుగుతున్నాయి అయితే మీరు చెప్పేది? ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 2 చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 2 చోట్ల గెలుస్తున్నారు. రైట్. ధన్యవాదాలు నాగేంద్ర గారు. థ్యాంక్ యూ. సో